దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసు దేని వాగ్దానము కీర్తన 32:10. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికుంచు వానిని కృప ఆవరించుచున్నది. చూడండి, అనేక మంది భయభక్తులు లేనటువంటి భక్తిహీనులైనటువంటి వారికి ఈ లోకంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎన్నెన్నో ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే యెహోవా యందు నమ్మిక ఉంచి జీవిస్తున్నటువంటి వారికి కూడా ఈ లోకంలో శ్రమలు, బాధలు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన ప్రజలుగా ఉన్నటువంటి వారందరికీ ఎంతో కృపను ధారాళముగా దయచేస్తూ ఉన్నారు. ఆయన యొక్క కృపచేత నడిపిస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉంటున్నారు, పోషిస్తూ ఉంటున్నారు, ఆరోగ్యం ఇస్తూ ఉంటున్నారు, నెమ్మది సమాధానం అనుగ్రహించేవారుగా ఉంటున్నారు. ఆయన ప్రజలైనటువంటి వారికి ఆయన కృప చూపకుండా మానలేడు. ఆయన యొక్క కృప ఆయన అనుగ్రహిస్తూనే ఉంటారు. దేవుని యొక్క కృప లేకపోతే మనం ఒక్క క్షణము కూడా జీవించలేము. మరి దేవుని యొక్క వాక్యాలు ఇక్కడ చూస్తున్నాము. యెహోవా యందు నమ్మిక ఉంచువానికి ఆయన కృప ఆవరించుచున్నది. ఇది మీరు ఎన్నో శ్రమలలో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, కానీ దేవుని యొక్క కృప కొరకు వేడుకొనండి. ఆయన కృప కలగాలని దేవుణ్ణి ప్రార్థించండి. దేవుని యొక్క కృప మీ మీద, మీ కుటుంబాల మీద దేవుడు కుమ్మరిస్తాడు. ఆయన యొక్క కృప చేత మీరు సమస్త విషయాలలో సమాధాన, సమృద్ధి, నెమ్మది కలిగి జీవించగలుగుతారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డలకు అయ్యా నీ కృపను అనుగ్రహించండి. నీ కృప చేత వారిని పోషించండి, నడిపించండి, కాపాడండి, ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. నీ కృప లేకపోతే మేము జీవించలేము. నీ కృప కావాలి ప్రభు. నీ కృప కలుగునుగాక దేవా. నీ కృప, నీ సమాధానం, నీ సత్యము సమస్తము కూడా నాయన యేసు నామములో బిడ్డలకు దయచేయండి. దినమంతా వారిని, వారి కుటుంబాన్ని ఎంతో కంచె వేసి కాపాడి, కీడు, శోధన, అపాయాల నుంచి తప్పించండి. దుష్టుని తలను చితక కొట్టండి. బిడ్డలకు విజయాన్ని దయచేయండి. చిన్నవారు మొదలు పెద్దవారి వరకు మీరు తోడుకుండండి. ఎండ దెబ్బ, వడగాలిని తప్పించండి. రోగగ్రస్తులను, ముసలివారిని, చిన్నపిల్లని ఎంతో కాచి కాపాడండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు జ్ఞానము, తెలివి, కాపుదలి తండ్రి. ఇదిగో నాయన నీ నామమును కలిగి ప్రజలకు ఎల్లప్పుడూ నీ కృపను అయ్యా మీరు అనుగ్రహిస్తూనే ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.